నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. 7 వారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కొలుచుకునే శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 7 శనివారములు 7 ప్రదక్షిణలు వ్రత కార్యక్రమము అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పెదపుడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దేవాలయంలో శనివారం 7 శనివారములు 7 ప్రదక్షిణలు వ్రతమును ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి, సోదరుడు నల్లమిల్లి మోహన రామ గంగాధరరెడ్డి అనంతలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సుందరవీర రఘురామాచార్యులు మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కొలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి 7 శనివారములు 7 ప్రదక్షిణలు చేయడం వల్ల 7 జన్మల పాపములు తొలగ పుణ్యఫలము ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా వివాహం కాని వారికి వివాహం అగుట, సంతానం లేని వారికి సంతానం కలుగుట జరుగునని, ఆర్థిక బాధలతో బాధపడుతున్న వారికి ఆర్థిక బాధలు తొలగుతాయని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యాలు కలుగుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండవాడ గోవింద 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 అప్పనపల్లి వెంకట బాబు, అప్పనపల్లి వెంకట బాబు, అప్పనపల్లి వెంకట బాబు గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో వేంచేసినది. ఈ యొక్క స్వామివారు మనకి గుమ్మడికాయలో ప్రకటనయ్యారు. ఈ స్వామివారి యొక్క వైభవాన్ని భక్తులందరూ కూడా కీర్తించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ప్రతి శనివారం కూడా 7 సార్లు ప్రదక్షిణ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యొక్క గర్భాలయాన్ని నుండి యొక్క ప్రదక్షిణ అనేటువంటి చేసి ఆ తర్వాత 8వ వారం నాడు స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమంలోని పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే స్వామివారికి విష్ణువుకి 4 ప్రదక్షిణల్ని చెప్పండి. శాస్త్రం ఎలా ఉన్నప్పటికీ కూడా 7 కొండల వారికి 7 ప్రదక్షిణలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ప్రజల్లోంచే వచ్చింది. ఆ ప్రజలు వారి కోరికలు 7 సార్లు స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టయితే నెరవేరుతున్నాయని చెప్పేసి అందరి ద్వారా తెలుసుకొని దండోపదండాలుగా భక్తులు ప్రతి శనివారం కూడా వచ్చి ఈ ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రదక్షిణ సామూహికంగా చేయడానికి తగిన అవకాశం ఈ ఆలయం ప్రాంగణం చాలా పెద్దదై ఉండడం వల్ల అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా 7:30 గంటలకి ఆలయానికి చేరుకొని స్వామివారి ప్రదక్షిణని స్వామూహికంగా చేస్తున్నారు. తదనంతరం వచ్చేటువంటి వారు ఎవరి అనుకూలాన్ని బట్టి వారు ప్రదక్షిణ చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఆ విధంగానే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకొని అందరికీ కూడా తెలియపరుస్తూ అందరూ తరించాలని కోరుతున్నాం.